చిన్న పెట్టుబడితో చేసుకునే పనేదన్నా ఉందంటే అది టైలరింగే. కానీ ఈ రోజుల్లో అది మంచి ఎక్స్‌పెన్సివ్ అయిపోయిందండి. ఇదివరకటి రోజుల్లో అయితే ఒక 4000 మిషను, దారపంటలు మిషన్ సూదులు అవి ఇవి అన్నీ ఒక రూ. 1000 మొత్తం ఒక 5000లో వచ్చాయి. మా మా జనరేషన్ టైంలో అయితే అంతేనండి. మొత్తం ఒక 5000 అయితే ఒక 4000 మిషను, ఒక రూ. 1000 కత్తెర, సూదులు, దారాలు ఇయన్నీ గూడా ఒక రూ. 1000 మొత్తం ఒక 5000లో ఒక 3000, 2000 మిషన్ నేర్చుకోవడానికి అన్నీ గూడా ఆలోపే వచ్చేసేయి. కానీ ఇప్పుడు మాత్రం మిషన్‌లు లక్షలు, లక్షలు. అయితే దానికి తగ్గట్టే ఉంటదిలెండి ఆదాయం గూడా. దేనికి తగ్గ ఆదాయం దానికుంటది. మనం సింపుల్‌గా పెట్టుకుంటే సింపుల్‌గానే ఉంటది. రోజుకి రూ. 1000 సంపాదించుకోవచ్చు. ఏదో ఒక 10,000 మిషను, ఒక 4000, 5000 ఇతరత్ర సామాగ్రి అవన్నీ తెచ్చిపెట్టుకుంటే దానికి తగ్గట్టే రోజుకి రూ. 1000 కుట్టుకోవచ్చు. లక్షల్లో మిషన్ తెచ్చినప్పుడు ఇంక దానికి తగ్గట్టుగానే కుట్టాలి గదా! మగ్గం వర్కులని అవని ఇవని వేసుకుంటుంటేనేగా అదైనా గిట్టుబాటయ్యేది. కానీ అట్లాంటియన్నీ మగ్గం వర్కులు అవన్నీ అంటే పల్లెటూర్లలో కుదరవండి. అట్లాంటియేమన్నా ఉంటే టౌన్‌లోనే సెట్ అయితాయి. ఒక 10 చుట్టూ పల్లెటూర్లోళ్ళు కొంచెం టౌన్ ఇదైతేనే ఒక మండలము అట్లాంటి ఊర్లలో అయితేనే బావుంటది. నాకు తెలిసి నా ఐడియా. అందుకని నేను అట్లాంటి వాటి జోలికెళ్ళలేదు. మా ఊర్లో సెట్ అవ్వదు. మా ఊర్లో సెట్ అవ్వదు. ఏందిరా? సిటీ ఇంగా రాలే. 18, 19 ఏళ్లయితుంది నేను మిషన్ నేర్చుకొని. అప్పటినుంచి మా ఊర్లో ఏందంటే, మన పల్లెటూర్లలో ఏందంటే, ఈ వర్కులు ఈ రూ. 1000, 2000 అంటే ఓయమ్మ! అంతనా? ఇంతనా? అంటారు. పెట్టారు ప్రస్తుతానికైతే మా ఊర్లో గూడా పెట్టిండ్రు. కానీ అవి పెద్దగా రన్నింగ్ ఏం లేవండి. ఎంత రోజుకొచ్చేసి వాళ్ళు మహా కొడితే రూ. 1000 అంతే. నన్నడిగారు ఫస్ట్‌లో. అడిగితే, "ఎందుకబ్బా మన ఊర్లో సెట్ గాదు పెద్దగా" అని జెప్పా. లేదు చూద్దామక్క మేము పెడతాము, చూద్దాము అన్నారు. పెట్టుకున్నారు. పెట్టినా గానీ ఇంకా రోజుకు ఒక రూ. 1000 మహా అయితే 1500. వాళ్ళే రన్నింగ్ జేసుకుంటున్నారు గాబట్టి సరే ఇంకా సీజనొచ్చినప్పుడు కొంచెం ఒక 2000, 3000 వస్తాయంట. అన్ సీజన్‌లో ఇంకా తక్కువగానే ఉంటది అంటున్నారు. నేనందుకే అవన్నీ ఆలోచించుకొనే తీసుకురాలేదండి. కానీ నేను నేర్చుకున్న టైంలో ఇంత మాత్రం ఆలోచన చేయగలిగితే మామూలుగా మాకు దగ్గరలో ఉన్న టౌన్‌లో ఎక్కడన్నా పెట్టుకుంటే మాత్రం ఓ బోటిక్ గిన స్టార్ట్ జేసుంటే బానే రన్నింగ్ అయ్యేది అని ఇప్పుడు వస్తున్న ఆలోచన. కానీ అప్పటి రోజుల్లో నేను మిషన్ స్టార్ట్ జేసి కుట్టేటప్పుడు అంత బడ్జెట్ లేదండి మా దగ్గర. ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకొని చేసుకుండే బడ్జెట్ లేదు. ఆలోచన చేశా. కానీ అప్పుడు ఆ రోజు ఒక రూ. 1,00,000 అంటే పదహా ప 16 కాదు 10, 18 సంవత్సరాల కిందట. అంత బడ్జెట్ అంటే లేదు. వద్దులే మనకు సెట్ అవ్వదులే. ఏదో చిన్న చిన్నగా ఇట్నే కుట్టుకుంటుంటే సరిపోయిద్ది అన్నట్టుగా వదిలేసాము. కానీ ఇప్పుడు మాత్రం పర్లేదు. ఇప్పుడే ఏముందిలెండి. ప్రతీదీ కుట్టుకుంటుంటే అయ్యే వస్తా ఉంటాయి. ఇస్తా ఉంటారు. కానీ మన శాయశక్తులా ప్రయత్నం చేయాలి. చేస్తూనే ఉండాలి. ఓపికతో కుట్టుకోవాలి. ఓపికుంటేనే చేసుకోగలం మిషన్. ఓపిక లేకపోతే చేయలేరు. చానా ఓపికుండాలి మిషన్ కుట్టాలంటే. వచ్చినోళ్ళకి సమాధానం చెప్పుకోవాలంటే కొంతమంది ఎట్టంటే అట్ట మాట్లాడతారు. కసరుతో ఉంటారు కొంతమంది. వస్తారు. "ఎన్ని రోజులైంది నేనిచ్చి, ఇంగా ఇయ్యలేదే, ఎన్ని రోజులు పెట్టుకుంటావు, ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటావు" అని. మొన్న ఒకామె అట్నే అనింది. మళ్ళా పోయింది. ఆ జాకెట్ తీసుకొని పోయింది. మళ్ళీ ఇంకొకటి తెచ్చింది. "నాకు చానా బిజీగా ఉన్నాయమ్మా. నేను కుట్టట్లేదు పో" అని చెప్పా. ఇంగెళ్ళిపోయింది. అంతే ఉంటది మనతోని. మనతో మంచిగా ఉంటే మనం మంచిగానే ఉంటాము. మనతోటి ఎక్సకాలుగా మాట్లాడితే మనమేం తక్కువ తిన్నామా? అంతకన్నా ఇంగా ఎక్సకాలు గదా మన దగ్గర. అందుకనే నేను కుట్టట్లేదని జెప్పా. ఇంగ నోరు మూసుకొని తీసుకొని పోయింది. ఇంగేం చేసిద్ది? ఇంగ అంతకన్నా చేయగలిగింది ఏమన్నా ఉందా ఆమ? అంతే ఉంటది గదా మరి. ఏదైనా మనతో మంచిగున్నంత సేపే మనం ఇతరులతో మంచిగుంటాం. మనతో ఇదిగా మాట్లాడితే మనం గూడా అంతే ఇదిగా మాట్లాడతాం గదా!
ఈ జాకెట్ వచ్చేసి పైన చేతుల దగ్గర కొంచెం చిన్న పఫ్ లాగా ఇచ్చి కుట్టమని చెప్పారు. వెనకంతా రౌండ్ నెక్ పైపింగు. ఇప్పుడు 8 ఇది లాస్ట్ జాకెట్ మీకు చూపిద్దాం అన్నట్టుగా లాస్ట్‌లో ఏసి కట్ చేస్తున్నా. ఇది మామూలుగా అయితే ఒక సాల్‌కి ఎన్ని జాకెట్లుంటే అన్ని జాకెట్లు ఒక 4, 5 ఏసుకొని కట్ చేస్తా. కానీ ఇది మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో వీడియో కోసం ఒకే జాకెట్ ఏసా అనమాట. అలవాటయిపోయింది. చేతులు గూడా కాయలు కాసిపోయినాయి చూడండి. నా ఏలుకైతే ఇంతలా బొబ్బుంటది. కుట్టి, కుట్టి, కుట్టి నల్లగా బొబ్బబోయి ఉంటది కుడి చేతికి కత్తెర పట్టుకొని. అట్లా ఉంటదనమాట. నేను మిషన్ నేర్చిన పిల్లలు కూడా బానే నేర్చుకుంటున్నారు, కుట్టుకుంటున్నారు. చాలా నేర్చుకొని కుట్టేవాళ్ళు చాలా మందున్నారు. అసలు నాకన్నా ఇంకా సూపర్‌గా కుడుతున్నారు. నా దగ్గర నేర్చుకొని పోయినోళ్ళే. నేనే డల్ అయిపోయానేమో వాళ్ళ ముందు అన్నట్టుగున్నారనమాట. అంత బాగా కుడుతున్నారు ఇప్పుడు కుట్టేవాళ్ళు. అయితే టైలరింగ్ చేసేవాళ్ళు అడ్వాంటేజెస్ ఎన్నున్నాయో డిసడ్వాంటేజెస్ గూడా అన్నే ఉన్నాయండి. కదా! మనం ఎంత బాగా రన్నింగ్ చేసుకుంటే అంత బాగా డెవలప్ అయిద్ది. కానీ దాని వలన మన బాడీలో ఉండే కొన్ని చానా